ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మనకి పంపించిన సందేశం ఏంటంటే, ఈ నెమలి మీతో ఈ కథ చెప్పాలని వచ్చింది. ఇది ఒక్కసారి వింటే మీకు ఇంట్లో డబ్బే డబ్బు. ఇది మీ జీవితం అందంగా మార్చుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ నెమలి చెప్పే కథ వినండి అని బాబాగారు చెప్తున్నారు. అయితే కథలోకి వెళ్ళే ముందు చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక అడవి ఉంటుందండి. అడవికి కొంచెం దూరంలో ఒక మగ నెమలి ఒక ఆడనెమలి రెండూ నివసిస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు ఆడనెమలి మగ నెమలితో అంటుంది, ఏమండి, మనం ఇంత దూరంలో అడవికి దూరంగా ఉంటున్నాం. అడవిలోకి వెళ్తే మన స్నేహితులు బంధువులు చాలామంది ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వారితో ఆనందంగా ఉందాం. ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నాము అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మగ నెమలి, లేదు మనం దూరంగా ఉన్నాం కాబట్టే ఇలా సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. మనం అంతా కూడా ఒక దగ్గరే ఉంటే మనకు కష్టాలు అనేవి ఎక్కువైపోతాయి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అంటుంది. కానీ ఆడనెమలి ఎంతకీ ఒప్పుకోదు. అడవిలోకి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి పట్టుబడుతుంది. అయితే సరే, ఇక మగనెమలి చేసేదేమీ లేక సరే పద వెళ్దాము అని చెప్పి వాళ్ళుండే ప్రదేశం నుండి అడవిలోకి వెళ్ళడానికి ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళుండే ప్రదేశం నుండి అడవిలోకి వెళ్ళే మార్గంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు ఒకరోజు భోజన సమయంలో ఇంటికి వెళ్ళగానే మహారాణి మహారాజుకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి రెడీగా పెడుతుందన్నమాట. నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు అని చెప్పగానే మహారాణి గబగబా ఒక పెద్ద పళ్ళెంలో అతనికి ఇష్టమైన వంటలు చేస్తుంది కదా, ఆ వంటలన్నిటినీ కూడా వడ్డిస్తుంది. ఇక్కడ మహారాజుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన చాలా విద్యలు నేర్చుకుని ఉంటారు. ఆయనకి పక్షులు, చీమలు, జంతువులు మాట్లాడే భాష అన్నీ కూడా తెలుసు అన్నమాట. ఏ జంతువు మాట్లాడినా కూడా అవేం మాట్లాడుతున్నాయో మహారాజుకి అర్థమవుతూ ఉంటుంది. అలా మహారాజు భోజనం చేస్తూ ఉండగా పళ్ళెం చుట్టూ అన్నం మెతుకులు పడిపోతూ ఉంటాయి. ఆ మెతుకులు చూడగానే కొన్ని చీమలు వచ్చి వెంటనే ఆ అన్నం మెతుకులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని చీమలు అయితే అక్కడే ఉండి ఆ అన్నంని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొరుక్కొని తింటూ ఉంటాయి. ఇంతలో ఒక పెద్ద గండుచీమ వచ్చి పెద్ద అన్నం మెతుకుని తీసుకొని దాని స్థావరం దగ్గరికి వెళ్తుంది. స్థావరం అంటే దాని పుట్ట దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా గండు చీమకి ఒక చిన్న చీమ ఎదురవుతుంది. ఆ చీమ, నాకు ఇచ్చేవా ఈ అన్నం మెతుకుని, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి గండు చీమని అడుగుతుంది. అప్పుడు గండు చీమ, నేను ఎంతో కష్టపడి అంత దూరం నుండి ఇంత దూరం తీసుకొని వచ్చాను. ఇది నాకు కావాలి, నీకు ఇవ్వడం కుదరదు. నీకు కావాలి అంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో అని చెప్పి అంటుంది. చేసేదేం లేక చిన్న చీమ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. గండు చీమ తన స్థావరం దగ్గరికి వెళ్ళి అన్నం మెతుకుని అక్కడ పెట్టి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. ఈలోపుగా చిన్న చీమ మహారాజుని చూసి భయపడిపోయి అక్కడే ఆగి వెనుతిరిగి వస్తూ ఉంటుంది. అదేంటి, ఖాళీగా వస్తున్నావు, అక్కడే తినేసావా ఏంటి, నువ్వు మళ్ళీ తెచ్చుకోవట్లేదా, నువ్వు నీ ఆహారాన్ని దాచుకునే ఉద్దేశం లేదా అని చెప్పి గండు చీమ అడుగుతుంది. లేదు మహారాజుని చూడగానే నాకు చాలా భయమేసింది. ఆయన నేను తింటున్నప్పుడు కానీ లేదా అన్నం మెతుకుని ఇటువైపు తీసుకొస్తున్నప్పుడు కానీ నన్ను చూసి నన్ను చంపేస్తే నాకు చాలా భయంగా ఉంది. ఆకలితో అలమటించైనా ఉంటాను, కానీ చనిపోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి అంటుంది. ఆ రెండిటి మాటలు విన్న మహారాజు ఫక్కున నవ్వుతారనమాట. అంత పెద్దగా నవ్వేసరికి మహారాణి గబగబా దగ్గరికి వచ్చి, ఏం జరిగిందండి, ఎందుకని అలా నవ్వుతున్నారు అని చెప్పి అడుగుతుంది. ఏం లేదులే, ఊరికే నవ్వాను, ఏదో గుర్తొచ్చింది అంతే అని అంటారు. అప్పుడు మహారాణి ఒప్పుకోదు. లేదు మీకు ఇష్టమైన వంటలని నేను ఇంత కష్టపడి స్వయంగా వంట చేస్తే మీరు ఇలా నవ్వుతున్నారు, మీరు నన్ను వెక్కిరిస్తున్నారు, నాకు చాలా అవమానంగా ఉంది. ఏం జరిగిందో నాకు చెప్తారా లేదా, మీరు నా వంటల గురించే కదా అలా నవ్వుతున్నారు అని చెప్పి గొడవ మొదలు పెడుతుంది. మహారాజు, అది కాదు, నేను వేరే విషయంలో నవ్వాను, నీకు చెప్పినా అర్థం కాదు అని అంటాడు. లేదు మీరు చెప్పి తీరాల్సిందే, ఏ విషయం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఎందుకు నవ్వారో నాకు చెప్తారా లేదా అని చెప్పి పట్టుబడి గొడవ పడుతూనే ఉంటుంది.
మహారాజు చేసేదేమీ లేక, సరే ఎందుకు నవ్వానో నీకు చెప్తాను, కానీ దాని తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా నువ్వు దానికి సిద్ధపడి ఉండాలి, అస్సలు బాధపడకూడదు అని చెప్పి అంటాడు. ఏం జరిగినా పర్వాలేదు, ఏ విషయం జరిగినా సరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను, నేను అస్సలు బాధపడను అని చెప్పి అంటుంది. సరే నేను ఎందుకు నవ్వానో నీకు చెప్తాను, కానీ ఇక్కడ కాదు, అడవిలోకి వెళ్ళి మాట్లాడుకుందాము అనేసి అంటాడు. మహారాణి సరే అని చెప్పి సిద్ధపడి మహారాజు వెంట అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళిన వెంటనే మరొక్కసారి మహారాజు అడుగుతాడు, ఏం జరిగినా కూడా తర్వాత నువ్వు బాధపడకూడదు, అన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉంటానంటేనే నేను జరిగిన విషయం చెప్తాను అనేసి అంటాడు. అప్పుడు మహారాణి, ఏం జరిగినా పర్వాలేదు, నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను, మీరు ముందు విషయం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు మహారాజు చీమల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తూ ఉంటాడు. చీమలు ఇలా మాట్లాడుకోవడం చెప్పడం మొదలు పెట్టగానే మహారాజు కొంచెం కొంచెంగా శిలగా మారిపోతూ ఉంటాడు. మహారాజు ముందుగానే మహారాణిని హెచ్చరిస్తాడు, నేను చెప్పడం మొదలు పెట్టిన తర్వాత పూర్తయ్యే వరకు నువ్వు అస్సలు మాట్లాడకూడదు అని. సగం చెప్పేసరికే సగం వరకు మహారాజు శిలగా మారిపోతాడు. మహారాణికి పూర్తిగా మొత్తం ఇలా చీమల మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి అతను అందుకోసం నవ్వాడని చెప్పిన మరుక్షణమే పూర్తి శిలగా మారిపోతాడు మహారాజు. మహారాణికి ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో, ఆయన చెప్పను అన్నా కూడా నేను ఎంతగా బలవంతం చేశాను, నా వల్లనే ఆయన ఇలా శిలగా మారిపోయారు, ఇదంతా నా తప్పే, ఆయనని నా చేతులారా పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అయోమయంగా ఏడుస్తూ అక్కడే ఉంటుంది. అయితే అడవిలోకి వెళ్దాము అని చెప్పి బయలుదేరిన 2 నెమలిలు ఉన్నాయి కదండి, ఆడ నెమలి మగ నెమలి. మహారాణి ఏడుస్తూ ఉన్న దగ్గరికి వెళ్ళి మహారాణి ఏడుపును చూసి ఆవిడలా బాధపడడం చూసి ఆడనెమలి తట్టుకోలేక అక్కడికి వెళ్ళి, ఏం జరిగింది మహారాణి, ఎందుకలా ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతాయి. మగ నెమలి ఆడనెమలి మనుషులతో మాట్లాడగలవన్నమాట. అలా ఆ నెమలి అడిగేసరికి మహారాణి, ఏమో నాకో ఏమీ అర్థం కావట్లేదు, ఇలా ఒక విషయం జరగగానే ఆయన జరిగిన విషయం చెప్పిన మరుక్షణమే ఆయన రాయిగా మారిపోయారు, శిలలా అయిపోయారు, ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరికి చెప్పాలి, నా పరిస్థితి ఏమిటి, నా భర్తను నేను పోగొట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆవిడ అలా విలిపిస్తూ ఉండడం చూడలేక ఆడనెమిలి మగనెమిలి చాలా బాధపడతాయి. అసలు మీరు అంటుంది ఏంటి, మీకేదో విషయం చెప్పారు అంటున్నారు, ఆయన శిలగా మారిపోయారు అంటున్నారు, అయినా ఇదంతా ఎందుకు, మీరు ఒక రాజ్యానికే మహారాణి, అలాంటి మీ వెంట ఎంతోమంది సైనికులు, మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఉన్నారు, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, మీరు వెళ్ళి వారి పరిపాలన చూసుకోండి, ఇక్కడ బాధపడుతూ కూర్చోడం వల్ల ఏం వస్తుంది అనేసి అంటారు. ఏమో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నా భర్తే లేని రాజ్యం నాకెందుకు, నేనంతా అయోమయంగా ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి అని చెప్పి ఆడనెమలి మళ్ళీ అడుగుతుంది. అప్పుడు చీమల మధ్య జరిగిన సంభాషణ గురించి నా భర్త ఇలా చెప్తున్నాడు అని చెప్పి ఆ సంభాషణ అంతా కూడా మళ్ళీ ఒకసారి మహారాణి చెప్తుంది. మహారాణి కూడా అది చెప్పిన మరుక్షణమే శిలగా మారిపోతుంది. అప్పుడు ఆడనెమలి మగనెమలి అది చూసి తమ కళ్ళ ముందే మహారాణి శిలగా మారిపోవడం చూసి చాలా భయపడిపోతాయి. అసలు ఏం జరుగుతుంది, ఆవిడ అలా చెప్పింది అంటే మొదట నేను నమ్మలేదు శిలగా మారారు అంటే, కానీ మన కళ్ళ ముందే ఆమె శిలగా మారిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మహారాజు చీమల మధ్య సంభాషణ మహారాణికి చెప్పిన మరుక్షణం ఆయన శిలగా మారారు, మహారాణి మనకు చెప్పిన మరుక్షణం మహారాణి శిలగా మారిపోయింది, ఇప్పుడు మనము ఎవరికైనా చెప్తే మనం కూడా అలా అయిపోతాము, నాకు చాలా భయంగా ఉందండి, అనవసరంగా మన దారిన మనం వెళ్లకుండా ఇక్కడ ఈవిడ బాధపడ్డం చూడలేక ఆవిడని అడిగి మనం కూడా ఆ శాపాన్ని మన నెత్తిన వేసుకున్నాము అని చెప్పి చాలా భయపడిపోతూ తన మగనెమలితో చెప్తుంది ఆడనెమలి. మనం ఇక్కడ ఉండొద్దు, మరుక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, చాలా దూరంగా వెళ్ళిపోదాం, ఈ చుట్టుపక్కల అస్సలు ఉండొద్దు అని ఆడనెమలి మళ్ళీ అంటుంది. అప్పుడు మగనెమలి అంటారు, లేదు లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ శాపం మనల్ని వెంటాడుతుంది, అందుకని చెప్పి మనం ఇక్కడ నుండి వెళ్ళడం కాదు, మనం ఎవ్వరికి పొరపాటున కూడా ఇలా జరిగిందని చెప్పిన మరుక్షణం మనం కూడా అలా శిలగా మారిపోతాం, అసలు వీటన్నిటికీ కారణం ఆ చీమలు కదా, ఆ చీమలే ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం, ఎక్కడ చీమలు కనిపించినా
వెంటనే నువ్వు తినేసే అని చెప్పి ఆడనెమలితో చెప్పి మగ నెమలి కూడా అలాగే చేస్తూ ఉంటుంది. అవి రెండూ కలిసి అడవిలో దారి వెంట పుట్టల దగ్గర ఎక్కడ చీమలు కనపడినా సరే వెంటనే వాటిని చంపి తినడం మొదలు పెడుతూ ఉంటాయి. అసలు అది చిన్న చీమ, గండు చీమ, పెద్ద చీమ ఏది చూడకుండా పుట్టలు కనిపిస్తే మరుక్షణమే పుట్టలన్నిటినీ పాడు చేసి అందులో ఉన్న చీమలన్నిటినీ కూడా తినడం మొదలు పెడతాయి ఈ మగనెమలి ఆడనెమలి రెండూ కూడా. వాటి బాధ తట్టుకోలేక చీమలన్నీ కూడా మహావిష్ణువుని ప్రార్థిస్తాయి. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఏమిటి, ఎందుకని మీరిలా బాధపడుతూ నన్ను ప్రార్థిస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తూ భూమి లోపల పుట్టలు చేసుకొని ఇక్కడే మగ్గిపోతున్నాం మహాదేవా. ఆ రెండు నెమళ్ళ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం. కనిపించడం ఆలస్యం, వెంటనే చంపుకొని తింటున్నాయి అని చెప్పి అంటాయి. అప్పుడు మీకు ఏం కావాలో వరం కోరుకోండి అని మహావిష్ణువు అంటాడు. ఎన్ని రోజులైనా సరే ఆకలి వేయకుండా మేము ఆకలికి తట్టుకునేలాగా మాకు వరం ఇవ్వండి అని చెప్పి మహాదేవుణ్ణి అవి వేడుకుంటాయి. అప్పుడు మహావిష్ణువు సరే అని చెప్పి వాటికి వరం ఇస్తాడు. అలా ఎన్ని రోజులైనా ఆకలికి తట్టుకొని ఉండగలిగే శక్తి చీమలకి వస్తుంది. అవి అలాగే భూమి లోపల పుట్టలు చేసుకొని అలాగే చీకట్లోనే ఉండిపోతాయి. భూమి పైన పుట్టలు పెట్టుకుంటే నెమళ్ళు వచ్చి వాటిని పాడు చేసి చంపుకొని తింటున్నాయి. అందుకని భూమి లోపల చేయడం మొదలు పెడతాయన్నమాట చీమలు. అలా లోపలే ఉండిపోవడం వల్ల చీకటికి వాటికి ఎండ తగలక గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు ఇలా ఎందుకు మనం ఉండాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ మహావిష్ణువుని వేడుకోవడం మొదలు పెడతాయి. మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై ఈసారి మీకు ఏం కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ రెండు నెమ్మల్ని చంపేయండి, ఆ రెండు నెమ్మల వల్లే మేము ఇలా ఉండిపోవాల్సి వస్తుంది. ఆకలికి తట్టుకునే వరం అయితే మీరు మాకిచ్చారు, కానీ గాలి లేకుండా చీకటిలో ఎన్నో రోజులు ఇక్కడ ఉండలేకపోతున్నాం. మేము స్వేచ్ఛగా బయట తిరగాలి అంటే ఆ రెండు నెమ్మళ్ళు ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాయి. అప్పుడు మహావిష్ణువు, ఆ నెమలి ఎందుకు మిమ్మల్ని అలా చంపుకు తింటున్నాయో నేను కనుక్కుంటాను, వాటితో మాట్లాడతాను, ఆ తర్వాత మీ వరం గురించి ఆలోచిస్తాను అని చెప్పి నెమళ్ళ ముందు ప్రత్యక్షమై మీరెందుకని చీమల్ని అలా తింటున్నారు, ఎందుకని అలా చంపుతున్నారు అని చెప్పి అడుగుతాయి. అప్పుడు మహావిష్ణువు చూసిన ఆ మగనెమలి ఆడనెమలి ఎంతో సంతోషించి జరిగిన విషయం అంతా కూడా మహావిష్ణువుకి చెప్తారు. మహారాజు మహారాణి మా కళ్ళ ముందే అలా శిలగా మారిపోయి ఉండడాన్ని చూశాము. రేపు మాకు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే మేము ఈ భూమి మీద చీమలు లేకుండా చేయాలి అనుకున్నాము అని చెప్పి ఆ రెండు నెమళ్ళు మహావిష్ణువుతో చెప్తాయి. అప్పుడు మహావిష్ణువు, లేదు లేదు, ఆ మహారాజు మహాపాపి, మహా దుర్మార్గుడు, అందువల్లే అతనికి ఆ శాపం వచ్చింది. ఎందుకు అంటే అతను ఇలా జంతువుల భాష తెలుసుకొని పక్షుల భాష తెలుసుకొని వాటి మీద మోజుపడి వాటి రూపాల్లోకి మారిపోయి వాటితో సంభోగం చేసేవాడు. అతను విద్య నేర్చుకునేటప్పుడే ఇలాంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. అందుకనే ఆ గురువు విద్య నేర్పించేటప్పుడే ముందుగానే హెచ్చరిస్తాడు, నువ్వు ఏ పక్షిదైనా సరే, ఏ జంతువు మధ్య జరిగిన సంభాషణ అయినా వేరొకరికి చెప్పిన మరుక్షణం రాయిలా మారిపోతావు అని. కానీ అతను చాలా తెలివిగా వాటి రూపాల్లోకి మారిపోయి వాటితో సంభోగం చెంది ఆనందించేవాడు, వికృతంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు ఆ తర్వాత ఆడ జంతువులు కానీ ఆడ పక్షులు గుడ్లు పెట్టినా ఆడ జంతువులకి పిల్లలు పుట్టినా వాటిని చూసి వెక్కిరించేవాడు. వీళ్ళు నా ద్వారానే పుట్టారు అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉండేవాడు. చాలా దుర్మార్గుడు. అందువల్లనే అతనికి ఆ శాపం వర్తించింది. సరే, మహారాజు అంటే దుర్మార్గుడు అంటున్నారు కాబట్టి ఆయనకి ఆ శాపం వచ్చింది. మరి మహారాణి ఏ తప్పు చేయలేదు కదా, మహారాణి ఎందుకు శిలగా మారిపోయింది అంటే అప్పుడు మహావిష్ణువు మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెడతాడు. మహారాజు ఏ పని చేసినా మహారాణి అడ్డు చెప్పేది కాదు. అతను వేరే స్త్రీతో వెళ్తూ ఉన్నా కూడా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి అడ్డుకునేది కాదు. ఇలా ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా మహారాణి అతన్ని సమర్థించుకు వచ్చేది తప్ప అతని తప్పుని వేలెత్తి చూపేది కాదు. అందువల్లే మహారాణికి కూడా ఆ శాపం వర్తించింది. మీరు చాలా మంచివారు, మీకు ఆ శాపం వర్తించదు. అయినా నా దర్శన భాగ్యం వల్ల మీకు ఒకవేళ శాపం కలిగినా కూడా అది ఈ క్షణమే పూర్తిగా మారిపోతుంది అని చెప్పి మహావిష్ణువు చెప్తాడు. అది విన్న రెండు నెమళ్ళు చాలా సంతోషంగా ఉంటాయి. ధన్యవాదాలు దేవా,
మేము చాలా అదృష్టవంతులము, ఇక నుండి చీమల్ని తినడం మానేస్తాము అని చెప్పి అంటాయి. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు, మీరు చాలా అందమైన వారు, ఈ క్షణం నుండి ఆ శాపం అనేది మీకు అస్సలు ఉండదు, మీరు అస్సలు భయపడకండి అని చెప్పి మహావిష్ణువు చెప్తాడు. తర్వాత నుంచి చీమల్ని తినడం మానేస్తాయి. అంతేకాదు మహావిష్ణువు దర్శన భాగ్యం వల్ల చాలా ఆనందించిన మగనెమలి నాట్యం చేస్తూ ఉంటుంది. వాటికి సంతోషం వేసినప్పుడు నాట్యం చేస్తూ ఉంటాయి కదా, అలా 2 నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. నాట్యం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మగనెమలి తన కాళ్ళని చూసుకొని చాలా చిరాకు పడుతుంది. ఎందుకంటే దాని కాళ్ళు చాలా చీలిపోయినట్టుగా ఉండి పెలుసులుగా, పాము కుసుం విడిస్తే ఎలా వస్తుంది అలా దాని కాలికి వచ్చి ఉంటుందన్నమాట. ఎందుకని నా కాలు ఇంత అందవికారంగా తయారయ్యాయి, ఎంత చండాలంగా ఉన్నాయో చూడు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడు ఆడనెమలి అక్కడికి వచ్చి, చీమల్ని తింటే శరీరం అలాగే అయిపోతుందంట, పాములను చూడండి, చిన్న చిన్న కీటకాలని చీమల్ని తింటూ ఉంటాయి కాబట్టే వాటి చర్మం అలా పొలుసులుగా మారి విడిపోతుంది, కుసుమ విడుస్తాయి పాములు. అంతేకాదు చిన్న చిన్న రంధ్రాలు, డబ్బాల ఆకారంలో శరీరం మారిపోతుంది, అందువల్లే మన కాళ్ళు ఇలా అయిపోయాయండి, మనం ఎక్కువగా చీమల్ని తింటూ ఉన్నాం కదా ఈ మధ్య అని చెప్పి ఆడనెమలి చెప్తుంది. అప్పుడు మగనెమలి బాధపడుతూ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా చేతులారా, నా కాళ్ళని ఇలా నాశనం చేసుకున్నానే, అనవసరంగా వాటిని తినాలన్న ఆరాటంలో నా శరీరాన్ని అందవిహీనంగా చేసుకున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఆడనెమలి తట్టుకోలేక మగనెమలి కారుస్తున్న కన్నీటిని తన నోటితో తాగేస్తుంది. అది చూసిన మహావిష్ణువు వీరి జంట దాంపత్య అన్యోన్యతని చూసుకొని మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. మహావిష్ణువు వెంటనే, మీ అన్యోన్యత నాకు చాలా బాగా నచ్చింది, అందువల్లే మీరు సంభోగం చెందకుండానే మీరు పిల్లల్ని కనే శక్తిని మీకు ఇస్తున్నాను. అంటే ఏ మగనెమలి కన్నీటిని ఆడనెమలి స్వీకరిస్తుందో మరుక్షణం తను గర్భవతి అవుతుంది, తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, మీకు గర్భంలో పిండం అనేది ఆ కన్నీటి చుక్క వల్లనే కలుగుతుంది అని చెప్పి వరాన్ని ఇస్తాడు. అప్పుడు చాలా ఆనందపడతాయి మగనెమలి, ఆడనెమలి. అంతేకాదు ఈ క్షణం నుండి మీ పించాలకి పూజలో ప్రత్యేక స్థానం లభిస్తుంది, అలాగే మీ నెమలి పించాన్ని నేను నా తలపైన ధరిస్తాను అని చెప్పి వాటి నెమలి పింఛన్ని, నెమలి ఈక ఉంటుంది కదండి, దాన్ని తన తలపై పెట్టుకుంటాడు. అప్పుడు ఆనందించిన మగనెమలి, ఆడనెమలి ఇంకా సంతోషించి, మా జన్మ ధన్యమైంది, ఇంతకన్నా అదృష్టం మాకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ నాట్యం చేయడం మొదలు పెడతాయి. ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఏ దాంపత్యమైనా సరే ఒకరినొకరు సమర్థించుకోవడం మంచిదే, కష్టాలలో ఒకరికొకరు అండగా నిలబడడం చాలా మంచిది. కానీ ఎదుటివారు తప్పు చేసినప్పుడు వారి తప్పుని సమర్థించకుండా, వారికి అండగా నిలబడకుండా వేలెత్తి చూపినప్పుడు మాత్రమే ఆ దాంపత్యం యొక్క అర్థం మీకు తెలుస్తుంది. అంటే ఏ తప్పు చేస్తున్నా కూడా నా భర్తే కదా, నా భార్యే కదా అని చెప్పి మీరు వెనకేసుకు రాకూడదు, తప్పుని తప్పు అనే చెప్పాలి, వారు చేస్తున్న తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. అలాంటప్పుడే మీ దాంపత్యం అనేది అన్యోన్యమైనది. అలాగే మీరు ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడం ఇక్కడ ముఖ్యం కాదు. తప్పు చేసినప్పుడు ఈ విధంగా తప్పు జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎక్కువగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావని భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడంలోనే వారి సమయం వృధా చేస్తూ వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. అలా కాకుండా అసలు జరిగిన తప్పేమిటి, ఎవరి తప్పు ఎంతుంది, అది మళ్ళీ జరగకుండా ఏం చేయాలి అనేది మీరు ఆలోచించిన మరుక్షణమే మీ కుటుంబం ఆనందంగా మారుతుంది, మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో, వారి కుటుంబం సంతోషంగా ఉంటుందో, మీ జీవితంలో ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు, ఆర్థికంగా మీరు చాలా బలోపేతం అవుతారు, మీకు ఎక్కడ చూసినా డబ్బు వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.